హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు చూపించబోయే ఈ వీడియో డిఐవై. సో మన చేతులతో మనమే ఈజీగా చేసుకోవచ్చు అండి, చాలా తక్కువ ఖర్చుతో, బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. నాకైతే $7 అయిపోయింది. మనము మామూలుగా చేయాలి అన్నా కానీ ఇండియాలో అయినా సరే ఒక 1000 రూపీస్ పెట్టకుండా బ్యాక్ డ్రాప్ రాదు కదా, మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది మ్యారేజ్ యానివర్సరీకి కానీ వ్యాలంటైన్స్ డే కానీ చాలా బాగుంటుందండి. Welcome to our channel, Puri Talks USA. పింట్రెస్ట్ యాప్ నుంచి నేను ఈ ఇమేజ్ని తీసుకున్నానండి. నేను దాన్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. దానికి సిమిలర్గా ఉండే ఇమేజ్ నేను నెట్లో చూసి సెర్చ్ చేసి దాన్ని ప్రింట్అవుట్ తీయించాను అనమాట. మనకు కావాల్సింది ఎగ్జాక్టో నైఫ్ అంటారు. ఇది బాగా కట్ అవుతుంది మంచిగా, అంటే కొంచెం మందం ఉన్నా కానీ. సో ఒక కార్డ్బోర్డ్ బాక్స్ని తీసుకున్నానండి. మనం పేపరు A4 సైజు ఉంటుంది కదా, దానికంటే కొంచెం తక్కువ కట్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు కార్డ్బోర్డ్ బాక్స్ని ఎలా చూపిస్తున్నానో అలా పెట్టుకొని మీరు అలా కట్ చేసుకోవాలి, కొంచెం తక్కువగా. అంటే మనకి నిలువుగా పెడదాము అంటే ఆ పేపర్ని నిలువుగా, లేదు అడ్డంగా పెడదామంటే అడ్డంగా. సో మనం కట్ చేసుకునే దాన్ని బట్టే మనం ఆ పేపర్ని మళ్ళీ దానికి స్టిక్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా. సో నేను కట్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ని కట్ చేయడానికి మీకు చూపిస్తున్నానండి. ఆ ఎగ్జాక్టో నైఫ్ని యూజ్ చేసి నేను ఆ ఇమేజ్ని కట్ చేస్తాను. సో మనకి కింద మనకి చెక్క అయితే కనుక ఖచ్చితంగా ఏదో ఒకటి పెట్టుకోవాలి సపోర్ట్కి. సో చూడండి, నేను ఇప్పుడు కట్ చేసినట్టు మీరు కూడా అలాగే కట్ చేయండి. ఇప్పుడు ఇమేజెస్ని నేను తీస్తున్నాను చూడండి, ఎగ్జాక్ట్గా మధ్యలో ఏ కటింగ్స్ రాకుండా చాలా నీట్గా, చాలా ఫోకస్గా చేయాలండి. లేకపోతే ఏంటంటే ఫేస్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర అలా కొంచెం షేప్ అవుట్ అయింది అనుకోండి, మొత్తం మనం చేసిన శ్రమ అంతా వృధా అయిపోతుంది. సో అందుకని ఇప్పుడు చూడండి, నేను నిలువుగా కట్ చేశాను కాబట్టి నిలువుగానే పెట్టుకోవాలి. సో అడ్డంగా పెట్టడానికి పనికిరాదనమాట. నేను ఫస్ట్ అలా చేశాను, అందుకని మీకు ఆ తప్పు చేయకూడదని చెప్తున్నాను. సో బాక్స్నే నేను తిప్పేసి పెట్టేశాను. అలాగా మనకి ట్రాన్స్పరెంట్ టేప్ ఉంటుంది కదా, సో ఆ టేప్తో నేను దాన్ని స్టిక్ చేసేసాను. చూడండి, ఇప్పుడు నేను ఆ ఇమేజ్ని కరెక్ట్గా నేను ఎలా అయితే కట్ చేశానో అలాగే పెట్టేశాను. సో ఇప్పుడు కార్డ్బోర్డ్ బాక్స్ మొత్తం మీకు అర్థమైంది కదా నేను ఎలా ప్లేస్ చేశాను అనేది. మన దగ్గర వేరే సెల్ ఫోన్ ఉంటుంది కదా, దాంట్లో ఫ్లాష్ లైట్ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే అలా లైట్ వస్తుందండి. ఆ ఇమేజ్ మీద మీరు లైటింగ్ పడేలాగా చూసుకోవాలి. సో మినీ ప్రొజెక్టర్ లాగా వర్క్ అవుతుందండి. మన మూవీస్ అలాగే ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం కదా, చిన్నప్పుడు మూవీస్ కూడా అలాగే స్కోప్ పడుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎక్స్పాన్షన్ అంటారు. ఇమేజ్ మనకి చిన్నది కావాలంటే చిన్నది, పెద్దది కావాలంటే పెద్దది, మనం ఎలా కావాలంటే దాన్ని అలాగా మనం ఆ సైజులో కట్ చేసుకోవడానికి వీలుగా మనం పెట్టుకోవాలండి. సో నేను ఒకటి బ్లాక్ పేపర్ తీసుకొచ్చాను. దాన్ని ఎలా అంటే చూడండి, ఇప్పుడు మినీ ప్రొజెక్టరు ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఆ బాక్స్ని ముందుకి జరిపితే కొంచెం ఇమేజ్ చిన్నది అవుతుందండి. సో అలాగే వెనక్కి జరుపుతూ ఉంటే పెద్దది అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇమేజ్ చిన్నది అవుతూ ఉంది. చూసారు కదా, అంటే ఇంట్లో కూడా నేను లైట్స్ ఆఫ్ చేసేసి మీకు క్లియర్గా కనిపించడానికి అలా చూపించాను. కార్డ్ స్టాక్ పేపర్ అంటారండి. సో ఇది కొంచెం మందంగానే ఉంటుంది. మనకి ఎంత సైజులో కావాలి అంటే అంత సైజు మనం తీసుకోవాలి. గోడకి పుష్ పిన్స్ పెట్టాను, అంటే చిన్న మేకుల్లా ఉంటాయండి. ఇక్కడ అన్ని చెక్క ఇళ్ళు కాబట్టి. సో నేను వైట్గా కనిపిస్తున్నాయి కదా కార్నర్లో, గోడకి అలా పుష్ చేసి పెట్టాను. మనకి ఇమేజ్ ఇంకా పెద్దది కావాలంటే పెద్దది, చిన్నది కావాలంటే చిన్నది, అలా సెట్ చేసుకోవాలండి. మనం అది ట్రేస్ చేయడానికి ఆ బ్లాక్ పేపర్ మీద నేను ఫస్ట్ పెన్సిల్ తీసుకున్నాను, అంటే స్లేట్ పెన్సిల్ తీసుకున్నాను. అంటే మన దగ్గర వైట్ మార్కర్ కానీ అలా ఉంటే కూడా బాగా వర్క్ అవుతుందండి, మీకు బ్లాక్ దాని మీద బాగా కనిపించిద్ది. సో దానికంటే నా దగ్గర ఉన్న పెన్సిల్తో నేను సెట్ చేశాను. సో చూడండి, ఇలా డ్రా చేస్తున్నాను. మీకు ఇమేజ్ ఎలా అయితే ఉందో దాన్ని కరెక్ట్గా డ్రా చేయాలన్నమాట మనం కట్ చేసుకోవడానికి. లేదు అంటే కొంచెం మనకి అంటే ఫేస్ దగ్గర, నెక్ దగ్గర కొంచెం అంటే కరెక్ట్గా రాకపోతే మనం ఇంత చేసినా కానీ అదంతా పాడైపోతుందండి. అందుకని చాలా కేర్ఫుల్గా చేయాలి. సో నేను కట్ చేసిన తర్వాత ఇలా ఉంది, చూసారు కదా, కొన్ని పాయింట్స్లో కరెక్ట్గా కట్ చేయాలి. సో నేను ఇప్పుడు ఎక్కడైతే మళ్ళీ కట్ చేయాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. కట్ చేసిన తర్వాత గోడకు పెట్టింది అయితే ఇలా ఉంది. ఇది మనం చాలా నీట్గా ఫోకసింగ్గా చేయాలండి ఈ పని మాత్రం. లేదు అంటే కనుక అవి కట్ అయిపోయినా పర్వాలేదు, కానీ మనకి కొన్ని షేప్స్ దగ్గర మంచిగా రాకపోతే కనుక షేప్ అవుట్ అవుతుంది. సో నేను పక్కన చెట్టులాగా కూడా గీసుకున్నాను, అంటే అదే పేపర్ వేస్ట్ అవ్వకుండా. ఇప్పుడు బ్యాక్ డ్రాప్కి వాల్కి పెట్టచ్చండి. సో ఇలా రౌండ్ది మనకి టేబుల్ క్లాత్ ఒకటి కవర్ దొరుకుతుంది, అంటే అది ప్లాస్టిక్ లానే ఉంటుందండి. 1.25 సెంట్స్ మనకి. ఇదైతే కనుక వాల్మార్ట్లో $1కే వస్తుంది, 99 సెంట్స్ ఆర్ $1. సో నేను ఇది
వాల్కి పుష్పిన్స్ సహాయంతో పెట్టుకున్నానండి. సో ఇప్పుడు నేను ఆల్రెడీ కట్ చేశాను కదా, దానికి పుష్పిన్స్ ఏమి పెట్టకుండా ఇమేజెస్కి బ్యాక్ సైడ్ అంతా నేను గమ్ పెడుతున్నాను. జస్ట్ మనకి బ్యాక్ డ్రాప్ కావాలి కాబట్టి. సో చూడండి నేను అంతా స్టిక్ చేస్తున్నాను. ఫస్ట్ అమ్మాయిని అంటే లేడీని ప్లేస్ చేశాను. గమ్ము పెట్టుతున్నాను కాబట్టి ఈజీగానే స్టిక్ అయిపోతుందండి. మనకు కావాలంటే ఈజీగా కూడా తీసుకోవచ్చు. మామూలుగా వాల్కు కూడా చేసుకోవచ్చు అండి. అయితే మనకి లుక్ అండ్ ఫీల్ మళ్ళీ గోడ కూడా పాడవకుండా ఉంటుంది అని నేను ఇలా తీయంగానే ఆ గమ్ము ప్యాచెస్ అన్నీ ఏమీ లేకుండా ఉంటుంది అని నేను రౌండ్ టేబుల్ క్లాత్ తీసుకున్నాను. సో ఇది మనకి బ్యాక్ డ్రాప్ లాగా పనికొచ్చింది అనమాట. అందుకని వాల్ కలర్లో కలిసిపోయింది. రౌండ్ తీసుకున్నాను. మీకు కావాలి అంటే స్క్వేర్ది ఆర్ రెక్టాంగిల్ కూడా ఉంటాయండి. సో నేను అలాగా 2 ఇమేజెస్ని ప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడు ట్రీ లాగా ఒకటి పెడుతున్నాను చూడండి. దానికి గమ్ము పూస్తూ ఉన్నాను. సో ఇవన్నీ చేయడానికి చాలా టైం పట్టిందండి. బట్ వీడియోలో మీకు ఈజీగా చూపిస్తున్నానండి. సో మినీ ప్రొజెక్టర్ థాట్ రావడము, మీకు దాన్ని అలాగా ఇంప్లిమెంట్ చేసి చూపించడము కొంచెం అంటే వీడియో తీసేటప్పుడు కొంచెం టఫ్ అయింది. ఇప్పుడు ఈ ఐటమ్స్ చూడండి, నేను డాలర్ ట్రీలో తీసుకున్నాను. ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఏంటంటే ఫిబ్రవరి మంత్లోనే దొరుకుతుంది. ఇక్కడ అన్నీ వ్యాలంటైన్స్ డే మంత్ కాబట్టి దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఆ మంత్లో అంటే జనవరి ఎండింగ్ కానీ లేకపోతే ఫిబ్రవరిలోనూ దొరుకుతాయండి. డాలర్ ట్రీలోనే తీసుకున్నాను నేను. సో దానికి చూడండి 5 హార్ట్స్ ఇచ్చారు. దాంట్లో చిన్న చిన్న హార్ట్స్ కూడా ఉన్నాయి. నేను అదే మనం ఎలా అతికించుకోవాలి ఏంటి అనే దానికి మనం గమ్ పెట్టుకుంటున్నానండి. ఇది స్కూల్ గమ్మే, నార్మల్గా పిల్లలు యూస్ చేస్తారు కదా, అదే అంటే మన దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అది యూస్ చేసుకోవచ్చు. సో నేను హార్ట్స్ అంటే మెయిన్ చోట మాత్రం కొంచెం పెద్ద హార్ట్స్ పెట్టాను. ప్లాంట్ అంటే ట్రీకి మాత్రం దానికి చిన్న హార్ట్స్ పెట్టి మధ్య మధ్యలో హైలైట్ చేశానండి. సో బేస్ లాగా కూడా అదే పెట్టాను. ఈ బెలూన్ కూడా నేను డాలర్ ట్రీలోనే తీసుకున్నాను. సో ఇది కూడా 1.25 cents పడిందండి. సో ఇది కూడా మనం బెలూన్ లాగా ఊదితే సరిపోతుంది. ఇంకొక ప్యాక్ బెలూన్స్ తీసుకున్నాము. సో ఇవన్నీ ఊదిన తర్వాత బ్యాక్ సైడు ట్రాన్స్పరెంట్ టేప్ ఉంటుంది కదా, సో నేను దాంతో స్టిక్ చేశాను. మీకు కావాలి అంటే డబల్ టేప్ స్టిక్కర్స్ అంటారు, సో అవి కూడా యూస్ చేయొచ్చండి. నేను ఈ బెలూన్కి అలాగే నార్మల్ బెలూన్స్ ఉంది కదా లవ్ అనే దానికి, నార్మల్ బెలూన్స్కి రెండింటికి అదే యూస్ చేశానండి. అయితే ఇది వెయిట్ బాగానే కొంచెం స్టిక్ అయింది, కానీ నార్మల్గా మనం బెలూన్స్ హార్ట్ షేప్లో ఉన్న బెలూన్స్ని ఊదితే అవి మాత్రం వెయిట్ తట్టుకోలేక ఏమో కానీ పద్దాక పడిపోతూ ఉన్నాయి, డ్రాప్ అవుతూ ఉంటే ఇంక సరే నేను వాటిని కొంతసేపు మాత్రం హోల్డ్ చేయగలిగాము. అందుకని ఇంక వాటిని తీసేసామన్నమాట. మీరు ఈ బ్యాక్ డ్రాప్ ట్రై చేసి మీరు డబల్ టైప్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, సో అది కూడా మీరు పెట్టి ట్రై చేయొచ్చు. నేను ఇంకా కలర్ఫుల్గా ఉండడానికి నా దగ్గర చున్నీ రెడ్ది ఉంటే తీసుకున్నానండి. మీరు ట్రై చేయడానికి రెడ్ కలర్ రోప్ ఏమన్నా ఉంటే అలా చేయండి, మధ్యలో కూడా మనకి కనపడకుండా ఉంటుంది. సో నేను స్టిక్కర్ పెట్టాను. పైన అటు ఇటు కొంచెం ఎక్స్పాండ్ అవ్వడానికి పుష్ పిన్స్ పెట్టానండి. సో మీకు ఈ డెకర్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే నేను ఫస్ట్లో మీకు పోస్ట్ చేశాను కదా ఇమేజ్, అది ఇది ఎలా ఎంత బాగా సెట్ అయింది అనేది నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. బై.